హాయ్ ఫ్రెండ్స్, మనకి పేటిఎం నుంచి ఏటీఎం కార్డ్ వచ్చింది. మనం దీన్ని ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందో. ఫ్రెండ్స్, ఇది పేటిఎం వాళ్ళ ఇందులో ఏటీఎం కార్డు ఉంటుంది. మనం ఒకసారి చూద్దాము ఎలా ఉంటుందో. ఒక నిమిషం ఫ్రెండ్స్, దీన్ని జాగ్రత్తగా ఓపెన్ చేయాలి. దీన్ని చూద్దాం. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. అలాగైతే దీన్ని ఓపెన్ చేసాం. ఇప్పుడు దీంట్లో ఏమన్నా చూద్దాం ఒకసారి. కవర్లో ఏం లేదు, దీన్ని పక్కన పెట్టేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో ఏమన్నా చూద్దాం. ఒక లిస్ట్ ఇచ్చారు, ఏటీఎం కార్డు ఇచ్చారు. నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఆగండి ఒకసారి. ఫ్రెండ్స్, ఇదే ఏటీఎం కార్డు. చూడండి ఫ్రెండ్స్, ఇదే ఏటీఎం కార్డ్. చాలా బాగుంది ఫ్రెండ్స్. పేటిఎం వాళ్ళది డెబిట్ కార్డ్. అలాగే బ్యాక్ సైడ్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఇలా ఎందుకు మూస్తున్నానంటే మన సేఫ్టీ కొంచెం మూస్తున్నాను నేను. ఇలా మూసుకుని చూపించుకుని చాలా పెట్టండి ఫ్రెండ్స్, కొత్తగా ఏమైనా వీడియో చేసేవాళ్ళు. ఇది నీ ఏటీఎం కార్డు మనీ ఇస్తుంది అని చెప్తున్నారు ఫ్రెండ్స్. నైస్. ఫ్రెండ్స్, ఒకసారి పేపర్ చూద్దాము. ఇన్స్ట్రక్షన్స్ ఫస్ట్ ఇస్తున్నారు. మనం మొబైల్ ఓపెన్ చేసి పేటిఎంలో ఇది మధ్యలో సర్చ్ బార్ ఉంటుంది కదా, స్కాన్ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. అలా స్కాన్ చేసిన తర్వాత మన ఏటీఎం కార్డు పిన్ నెంబర్ మనమే సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. బ్యాంక్కి వెళ్ళి న్యూ ఏటీఎం కార్డులోకి వెళ్ళి యాక్టివేషన్ యువర్ కార్డ్ అని చేసుకుంటే యాక్టివేషన్ అవుతుంది ఫ్రెండ్స్. మినిమం మనం ఎనీ ఏటీఎం టు విత్డ్రా 25,000 ఫ్రెండ్స్. ట్రాన్సాక్షన్ 2 lakhs ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఫ్రెండ్స్. 2 lakhs వరకు చేసుకోవచ్చు అంటున్నారు. ఇది నాకు thank you friends, thank you watching by my channel. Please subscribe my channel. Thank you.